వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి రాజధాని పొడిగింపు అంశాన్ని లేవనెత్తాలి లక్ష్మీనారాయణ. జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు. 45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ ద్రవమే ఆహారం. సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ దిష్టిబొమ్మను దహనం చేయడం మంచి పద్ధతి కాదు. డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన. ఢిల్లీలో నీటి కష్టాలు, సుప్రీంకోర్టు కాప్. జూన్ 4న ఏపీలో బంద్ వాతావరణం. బిగ్ అలర్ట్, తెలంగాణ సంబరాల వేళ భారీగా ట్రాఫిక్ ఆంక్షలు. అన్ని జట్లకు టీమిండియానే ముప్పు, మైకెల్ క్లార్క్. జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్నేళ్లు పొడిగించాలని డిమాండ్ చేయాలని సిపిఎం మాజీ జడ్జి లక్ష్మీనారాయణ కోరారు. ఈ అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తాలని సూచించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 ప్రకారం దీనికి అవకాశం ఉందని తెలిపారు. జగన్, సిబిఎన్, పవన్, షర్మిలను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈలోగా పగటి ఉష్ణోగ్రతలు మరికొంత పెరగొచ్చని పేర్కొన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం పశ్చిమ వాయువు దిశల నుంచి వడగాల్పు వీస్తుండటంతో గురువారం రాష్ట్రంలో చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలా స్మారక వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటల పాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారం మాత్రం స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని, కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలకు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవిని ఉమామహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాడేపల్లి కేసులు సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్వేరో మిత్రులు వర్ధనపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దిష్టిబొమ్మ దహనం చేయడం సరైన పద్ధతి కాదని హన్మకొండ జిల్లా ఎస్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ అన్నారు. కేసీఆర్ అందశ్రీ మాదిగకు పేరు రావటం ఇష్టం లేక ఈ విషయమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. జై భీమ్. కేఆర్ నాగరాజ్ గారి దిష్టిబొమ్మ దానం చేయడం సరైన పద్ధతి కాదు. అందశ్రీ గారు ఒక దళిత సామాజిక వర్గం, మాదిగ కులానికి చెందిన వారు. వారి జ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయాలని ఒక జాతీయ గేయాన్ని ఆయన ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. కానీ దీన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ గారు దళితులకు పేరు రావడం ఇష్టం లేక ఆర్ఎస్ ప్రవీణ్ గారి రూపంలో వివిధ రకాలుగా మాట్లాడిస్తా ఉన్నారు. దయచేసి స్వేరో మిత్రులారా, మనం అందరం కలిసి స్వేరోస్ నెట్వర్క్ లో పనిచేశాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పనిచేసినాము. కానీ కేసీఆర్ గారి మాయ మాటలకు ప్రవీణ్ కుమార్ గారు ఆయన చెప్పినట్టు మాట్లాడుతా ఉన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళ వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమవివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరే కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తుంది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తన భర్త ఆ మహిళతో కలిసి ఉండగా నక్షత్ర మీడియా ప్రతినిధులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తేజ నక్షత్ర మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. షూటింగ్ ఆఫీస్ వద్దకు వచ్చి నక్షత్ర గొడవ చేయడంతో పోలీసులు ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుండి తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా నక్షత్ర తనపై తప్పుడు కేసులు పెట్టిందని తేజ ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోనే ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి 4 రోజుల పాటు అదనపు నీటిని అందించాలని సుప్రీంకోర్టు పిటిషన్ వేసింది. ఎండల తీవ్రతతో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, దేశ రాజధాని అవసరాలు తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యతని పిటిషన్లో పేర్కొంది. ఏపీలో జూన్ 4న బంద్ వాతావరణం ఏర్పడనుంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేయనున్నారు. 3 రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. జూన్ 2న హైదరాబాద్ ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలకు రిహార్సల్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ట్రాఫిక్ పోలీసులు మళ్లింపు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ పైలట్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లోని అమరవీరుల స్తూపం వద్ద వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు కీలక సూచనలు చేశారు. రిహార్సల్స్ జరుగుతున్న మార్గంలో కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో పయనించాలని విజ్ఞప్తి చేశారు. T20 వరల్డ్ కప్ లో ఫేవరెట్ జట్టు ఏదో చెప్పేందుకు కష్టమని, కానీ అందులో భారత్ ఉంటుందని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ నెగ్గాలనుకునే జట్లకు టీం ఇండియానే పెద్ద ముప్పు అని తెలిపారు. భారత్ స్పిన్నే ఎక్కువగా నమ్ముకుంది. ఇది రిస్క్ తో కూడుకున్నదే. అయితే ఆ జట్టు పొట్టి ఫార్మాట్ లో చాలా క్రికెట్ ఆడింది. మిగతా టీమ్స్ తో పోలిస్తే సన్నద్ధత కూడా బాగుందని చెప్పారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి రాజధాని పొడిగింపు అంశాన్ని లేవనెత్తాలి లక్ష్మీనారాయణ. జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు. 45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ ద్రవమే ఆహారం. సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ దిష్టిబొమ్మను దహనం చేయడం మంచి పద్ధతి కాదు. డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ.
భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన. ఢిల్లీలో నీటి కష్టాలు, సుప్రీంకోర్టు కాప్. జూన్ 4న ఏపీలో బంద్ వాతావరణం. బిగ్ అలర్ట్, తెలంగాణ సంబరాల వేళ భారీగా ట్రాఫిక్ ఆంక్షలు. అన్ని జట్లకు టీమిండియానే ముప్పు, మైకేల్ క్లార్క్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.